1990లో ఎవరైనా ఫోన్ మాట్లాడాలి అంటే వాళ్ళు లాటరీ గెలుచుకున్నట్టు ఫీల్ అయ్యేవారు. అలాంటి రోజుల్లో ఊరికని ఊరిలో జాబ్ చేస్తూ ఇంటికి ఒక్కసారి ఫోన్ చెయ్యాలి అని అనుకుంటే గంటల కొద్ది లైన్ లో నిలబడాల్సి ఉండేది. మరి ఆ రోజుల్లో మొబైల్స్ అంటారా, అవి మన దేశంలోనే ధనవంతులకు మాత్రమే చెందాల్సిన వస్తువు అని అనుకునేవాళ్ళు. కానీ ఇవన్నిటిని ఒక వ్యక్తి మార్చేశాడు. మొదట్లో సైకిల్ పార్ట్స్ ని అమ్ముకుంటూ, తర్వాత జనరేటర్స్, టెలిఫోన్ అసెంబుల్, ఇలా వివిధ బిజినెస్ లు చేస్తూ ఆఖరికి ప్రపంచంలోనే ఒక పెద్ద టెలికాం బిజినెస్ ని నడుపుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, టోటల్ గా 18 కంట్రీల్లో ఈ టెలికాం వ్యాపారం అనేది చేస్తున్నారు. ఈ కంపెనీ గురించి చెప్పాలి అంటే ఇది కేవలం ఒక బిజినెస్ స్టోరీ ఒక్కటే కాదు, ఒక బిలీఫ్, సర్వైవల్ అండ్ రెవల్యూషన్. అదే ఎయిర్టెల్. మన దేశానికి జియో రాగానే మన దేశంలో ఉన్న అన్ని టెలికాం కంపెనీస్ మూతపడ్డాయి. కానీ జియో కాంపిటీషన్ కి తట్టుకుని నిలబడిన ఏకైక కంపెనీ ఎయిర్టెల్. మరొక పక్క గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న బిఎస్ఎన్ఎల్, యూకేలో అతిపెద్ద నెట్వర్క్ కంపెనీ అయిన వోడాఫోన్ కూడా ఉంది. కానీ అవి ప్రతి సంవత్సరం నష్టాల్లోనే నడుపుతున్నారు. జియో దెబ్బకి దేశంలో ఉన్న అన్ని టెలికాం కంపెనీస్ దివాలా తీసాయి కదా. మరి ఎయిర్టెల్ మాత్రమే ఎలా నిలబడింది? ఎయిర్టెల్ ఫౌండర్ సునీల్ మిత్తల్ గారు ఏమేం చేసి ఈ కంపెనీని ఇలా నిలబడేలా చేశారు? ఒక సాధారణమైన వ్యక్తి ఒక సైకిల్ పార్ట్స్ ని అమ్ముతూ, జనరేటర్స్ ని అమ్ముతూ, తర్వాత నెమ్మదిగా వివిధ వ్యాపారాలు చేస్తూ చివరికి ఈ ఎయిర్టెల్ కంపెనీని స్థాపించి కొన్ని కోట్ల ప్రజల మనసులో ఎలా నిలిచారు? ఈ సునీల్ మిత్తల్ గారు కంపెనీని స్టార్ట్ చేసిన మొదట్లో చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేశారు. కానీ అవన్నీ మనం వింటే ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీగా మారుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ రోజు మనం అనుకోవచ్చు సునీల్ మిత్తల్ గారు ఒక బిజినెస్ టైకాన్ అని. ఇతని గురించి మనం మాట్లాడాలి అంటే మనం 1957 కి వెళ్ళాలి. తన తండ్రి ఒక కాంగ్రెస్ పార్టీ మెంబర్, తన తండ్రి ఒక పొలిటీషియన్ కదా. సునీల్ మిత్తల్ గారి లైఫ్ చాలా బాగుండేది అని అనుకుంటున్నారు కదా. కానీ తన లైఫ్ లో ప్రతి స్టేజ్ లో అతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మరొక పర్సన్ ఎవరైనా చేసి ఉంటే ఖచ్చితంగా గివ్ అప్ ఇచ్చేవారు. కానీ సునీల్ మిత్తల్ గారు అలా కాదు. ప్రతి ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ తన కలల్ని నిజం చేసుకున్నారు. తన తండ్రి లాగా పొలిటీషియన్ కాదు, ఒక బిజినెస్ మ్యాన్ అవుదామని అనుకున్నారు. అలానే 1976 లో తన చదువు పూర్తయిన తర్వాత 18 ఏళ్ల వయసులోనే తన తండ్రి దగ్గర 20,000 తీసుకుని ఒక సైకిల్ పార్ట్స్ అమ్మే షాప్ ని పెట్టుకున్నారు. మొదట్లో తనకి ఈ బిజినెస్ గురించి ఏమాత్రం తెలిసేది కాదు. కానీ తర్వాత నెమ్మదిగా ఈ బిజినెస్ గురించి తెలుసుకుంటూ ఆ వ్యాపారం చేస్తూ ఉంటే తనకు అర్థమైంది ఒకటే, ఇదే వ్యాపారం నేను కంటిన్యూ చేస్తే ఈ బిజినెస్ లో నాకు తక్కువ లాభాలు, తక్కువ గ్రోత్ ఉంటుంది. ఫ్యూచర్ లో నా బిజినెస్ ని ఏ మాత్రం ఎక్స్పాండ్ చేయలేను అని తెలుసుకొని తను ఏదైతే కలలో కన్నారో ఆ కలలో ఈ షాప్ ద్వారా ఏ మాత్రం నెరవేరవు అని వెంటనే ఈ షాప్ ని క్లోజ్ చేశారు. ఇలా ఈ షాప్ ని స్టార్ట్ చేసిన 4 సంవత్సరాల తర్వాత అంటే 1980లో తన కలల్ని నెరవేర్చుకోవడం కోసం ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఆపర్చునిటీ గురించి చెప్పే ముందు మన వీడియో గాని మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ఏంటో తెలుసుకుందాం పదండి. అదే సుజుకి కంపెనీకి చెందిన జనరేటర్స్ అమ్మడం. ఆ రోజుల్లో జపాన్ కంట్రీకి చెందిన ఈ సుజుకి జనరేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి అమ్మడానికి మన ఇండియాలో ఎటువంటి డీలర్స్ లేకపోవడంతో వాళ్ళు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అది తెలుసుకున్న ఈ సునీల్ మిత్తల్ గారు సుజుకి కంపెనీ దగ్గరికి వెళ్లి ఒక పార్ట్నర్షిప్ ని ఏర్పరచుకొని జపాన్ నుంచి ఈ సుజుకి కంపెనీకి చెందిన ఏవైతే జనరేటర్స్ ఉంటాయో అవి ఇంపోర్ట్ చేసుకుని మన దేశంలో అమ్ముతూ ఉండేవాళ్ళు. ఫైనల్ గా సునీల్ మిత్తల్ గారు ఈ సుజుకి కంపెనీకి చెందిన జనరేటర్స్ ని అమ్మడానికి ముఖ్య టార్గెట్ ఎవరో తెలుసా? రోడ్ సైడ్ వెండర్స్. అదే రోడ్డు పైన చిన్న షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళే. ఇలా తక్కువ సమయంలోనే బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. కానీ చివరికి తను రియలైజ్ అయింది ఏంటో తెలుసా? తను ఒక రాంగ్ ప్లేస్ లో ఉన్నారు అని. మంచి లాభాలే వస్తున్నాయి, నేను కాదనట్లేదు. కానీ ఎందుకు అతను ఎలా అనుకున్నారంటే, నేను కేవలం ఈ స్ట్రీట్ వెండర్స్ కి మాత్రమే ఈ జనరేటర్స్ ని అమ్మగలను కదా, నా బిజినెస్ ని ఏ మాత్రం డెవలప్ చేయలేను అని. ఇప్పుడైతే పవర్ కట్స్ ఉన్నాయి కదా, ఫ్యూచర్ లో పవర్ కట్స్ లేకపోతే ఈ జనరేటర్స్ ని ఎవరు కొనరు కదా అని ఆలోచించి పెద్ద షాప్స్ కూడా జనరేటర్స్ అందించాలి అని ఈ సుజుకి జనరేటర్స్ ఏవైతే ఉంటాయో అవి కాకుండా కొన్ని పోర్టబుల్ జనరేటర్స్ ని అమ్ముతూ ఉండేవారు. కానీ అదంతా కేవలం 1983 వరకే. ఎందుకంటే 1983 నుంచి ఇండియాకి జనరేటర్స్ ని ఇంపోర్ట్ చేయడం బ్యాన్. పైగా ఆ జనరేటర్స్ ని తను మ్యానుఫ్యాక్చర్ చేద్దామన్నా కూడా అలా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి సునీల్ మిత్తల్ గారికి ఎటువంటి టెక్నాలజీ లేదు. ఇలా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ తో సునీల్ మిత్తల్ గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పుడు కొన్ని నెలలు నేను బిజినెస్ ఆపి విదేశాల్లో ఏదో ఒక వ్యాపారం చేద్దాము అని తాయివాన్ కి వెళ్లారు. అక్కడెక్కడ అతను ఒకటి చూశారు, అదే పుష్ బటన్ టెలిఫోన్. ఇలా తాయివాన్ లో అది చూసిన వెంటనే తనకు ఒక ఐడియా వచ్చింది. అప్పటి వరకు మన ఇండియాలో ఏదైతే రోటరీ డైల్ ఫోన్ ఉందో దాని బదులుగా ఈ పుష్ బటన్ టెలిఫోన్ ని మన దేశంలో అమ్ముదామని ఆలోచన వచ్చింది. అప్పటికే మన దేశంలో రోటరీ డైల్ ఫోన్స్ ఉండేవి, కానీ దానికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఎక్కువ రిపేర్స్, లేదా ఒక నెంబర్ కి ఫోన్ చేయాలి అంటే ఎక్కువ టైం తీసుకోవడం గానీ ఇంకా చాలా విధాలుగా ప్రాబ్లమ్స్ అనేవి ఉండేవి. కానీ ఈ పుష్ బటన్ టెలిఫోన్ ద్వారా చాలా అడ్వాంటేజ్ వచ్చేది. సో వెంటనే ఏ మాత్రం ఆలోచించుకుంటా 1984లో తాయివాన్ కి చెందిన
కింగ్ టూల్ అనే కంపెనీతో టైఅప్ అయ్యి పుష్ బటన్ టెలిఫోన్ పార్ట్స్ ని తైవాన్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుని అసెంబుల్ చేసి అమ్ముతూ ఉండేవారు. తనకి తెలీదు చాలా తక్కువ సమయంలోనే తనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అని. అమాంతంగా ఒక్కసారిగా అతను అమ్ముతున్న పుష్ బటన్ టెలిఫోన్స్ ఏవైతే ఉన్నాయో దానికి చాలా డిమాండ్ వచ్చింది. ఇలా డిమాండ్ రావడంతో తనకి లాభాలు ఆకాశాన్ని అంటాయి. తనకు అప్పుడు మరొక ఆలోచన వచ్చింది. నేనెందుకు తైవాన్ నుంచి ఈ పార్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి, నేనే తయారు చేసుకొని నేనే అమ్మితే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి కదా అని అనుకున్నారు. అలా అనుకున్న వెంటనే తన భారతీయ టెలికాం లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించారు. కానీ ఈ కంపెనీ మనం ఇప్పుడు వాడుతున్న ఎయిర్టెల్ టెలికాం కంపెనీ కాదు. ఆ రోజుల్లో ఆ పుష్ బటన్ టెలిఫోన్ ని తయారు చేయడం కోసం తనకి ఎటువంటి టెక్నాలజీ లేదు. కానీ జర్మనీకి చెందిన సైమన్స్ అనే కంపెనీతో తను టైఅప్ అవ్వి ఒక పుష్ బటన్ టెలిఫోన్ ని తయారు చేశారు. ఇలా అమ్ముతూ కూడా వాళ్ళకి మంచి లాభాలే వచ్చాయి. కానీ ఫైనల్ గా 1990లో వాళ్ళు ఏదైతే తయారు చేస్తూ పుష్ బటన్ టెలిఫోన్స్ ని అమ్ముతున్నారో ఆ బిజినెస్ ని డైవర్సిఫై చేయడం కోసం మరికొన్ని వస్తువులు కూడా అమ్మేవారు. లైక్ ఫ్యాక్స్ మిషన్, కార్డ్లెస్ ఫోన్, మరికొన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ తో పాటు. కానీ ఆ వస్తువులన్నిటికీ ఏదో ఒక బ్రాండ్ ఉండాలి కదా. ఆ బ్రాండే బీటల్. ఈ బ్రాండ్ తో ఈ వస్తువులన్నీ తయారు చేస్తూ 1990s లో ఈ బ్రాండ్ కి చాలా పాపులారిటీ వచ్చింది. ఇలా వస్తూ 1992లో సునీల్ మిత్తల్ గారికి గవర్నమెంట్ నుంచి ఒక మంచి టర్నింగ్ పాయింట్ వచ్చింది. అదేంటంటే ఇండియా గవర్నమెంట్ మొబైల్ టెలిఫోన్ బిజినెస్ ని స్టార్ట్ చేయడం కోసం కొంతమంది ప్రైవేట్ ప్లేయర్స్ ని ఇన్వైట్ చేసింది. ఇలా ఎప్పుడైతే మొబైల్ టెలికాం బిజినెస్ కోసం మన ఇండియన్ గవర్నమెంట్ కొంతమంది ప్రైవేట్ ప్లేయర్స్ ని ఇన్వైట్ చేసింది అని తెలుసుకున్న వెంటనే ఈ బిజినెస్ కావాల్సిన లైసెన్స్ ని అప్లై చేద్దామని అనుకున్నారు. కానీ ఇక్కడే అతనికి ఒక ట్విస్ట్ వచ్చింది. ఈ లైసెన్స్ ఎవరైనా తీసుకోవాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ టెలికాం రంగంలో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని షరతు పెట్టింది ఇండియన్ గవర్నమెంట్. మనకు తెలిసిందే అప్పటి వరకు మన దేశంలో మొబైల్ టెలిఫోన్ బిజినెస్ ఎవరికీ లేదు. సో ఎవరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. కానీ ఆ సందర్భంలో సునీల్ మిత్తల్ గారికి ఒక ఐడియా వచ్చింది. మన దేశంలో ఎవరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో అందుకే ఫ్రాన్స్ దేశంలో ఏదైతే ఒక కంపెనీ మొబైల్ టెలిఫోన్ బిజినెస్ చేస్తుందో దానితో టైఅప్ అవ్వి గవర్నమెంట్ దగ్గరికి వెళ్లి సునీల్ మిత్తల్ గారు లైసెన్స్ ని అప్లై చేశారు. సునీల్ మిత్తల్ గారి ఈ స్ట్రాటజీ వాడడంతో దీనికి కేవలం వచ్చింది లైసెన్స్ ఒక్కటే కాదు, ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నికల్ సపోర్ట్ కూడా వచ్చింది. ఇలా టైఅప్ అయిన తర్వాత 1995లో భారతీయ సెల్యులార్ లిమిటెడ్ ని స్టార్ట్ చేశారు. అదే ఈ రోజు మనం ఎయిర్టెల్ గా పిలుచుకుంటున్నాం. ఈ ఎయిర్టెల్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. 1999లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక రామ్ అనే వ్యక్తి ఊరికి దూరంగా ముంబైలో జాబ్ చేస్తూ ఉండేవాడు. తను సంపాదిస్తున్న ప్రతి రూపాయిలోని ఎంతో కొంత సేవ్ చేసి ఒక మొబైల్ ని కొన్నాడు. ఆ మొబైల్ ని కొని ఎయిర్టెల్ సిమ్ ని వేసుకొని ఇంటికి కావాల్సినప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. అతనికి ఈ ఎయిర్టెల్ అనేది కంపెనీ కాదు, ఒక లైఫ్ లైన్. ఇలా ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో రామ్ ఒక్కడిదే కాదు, మన దేశంలో ఉన్న చాలా మంది ప్రజల యొక్క స్టోరీ. 1997 కి ఢిల్లీలో ఈ ఎయిర్టెల్ మొబైల్ సర్వీసెస్ ని స్టార్ట్ చేశారు. అది లక్కో ఏంటో ఇతను స్టార్ట్ చేసిన ప్రతి వ్యాపారం తక్కువ సమయంలోనే మంచి లాభాలు వచ్చాయి. ఆఖరికి ఈ సెల్యులర్ బిజినెస్ కూడా అది ఎంతలా సక్సెస్ అయిందంటే కొన్ని సంవత్సరాల్లోనే 2 మిలియన్ సబ్స్క్రైబర్లు వచ్చారు. ఈ రోజుల్లో 2 మిలియన్ల సబ్స్క్రైబర్లు అంటే తక్కువ అయి ఉండొచ్చు, కానీ ఆ రోజుల్లో 1 మిలియన్ అన్నా కూడా చాలా ఎక్కువ. అలాంటిది ఈ ఎయిర్టెల్ కి 2 మిలియన్ సబ్స్క్రైబర్లు చాలా తక్కువ సమయంలోనే వచ్చారు. నేను ఇప్పటి వరకు ఇతని లైఫ్ లో జరిగిన వ్యాపారాల గురించి ప్రతిదీ ఇంత స్మూత్ గా ఏం జరగలేదు. నేను కేవలం ఇతను ఏ విధాలుగా చేసి ఈ ఎయిర్టెల్ ని స్థాపించారు అని చెప్తున్నా. కానీ అతను ఈ రోజుని ఇలా ఉన్నాడు అంటే చాలా ఛాలెంజెస్ ని ఎదుర్కొన్నారు. ముఖ్యంగా టెలికాం సెక్టర్ లోకి ఎంటర్ అయిన తర్వాత సునీల్ మిత్తల్ గారికి లాభాలు అయితే వస్తున్నాయి, కానీ తన వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయాలి అంటే ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటగా డబ్బులు. ఈ డబ్బులు అనే ప్రాబ్లం కి సొల్యూషన్ కేవలం బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్ తీసుకోవాలి, లేదంటే కొంతమంది ఇన్వెస్టర్స్ ని పట్టుకోవాలి. ఆ రోజుల్లో సునీల్ మిత్తల్ గారు లోన్ కోసం వెళ్ళని బ్యాంక్ ఉండదు, అడగని ఇన్వెస్టర్ ఉండడు. మరొకరైతే అతనికి ఉన్న ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా గివ్ అప్ ఇచ్చేసేవారు. కానీ సునీల్ మిత్తల్ గారు అలా కాదు. చాలా మంది ఇన్వెస్టర్స్ తో మాట్లాడి, బ్యాంక్స్ తో మాట్లాడి ఫైనల్ గా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మనీని తీసుకున్నారు. ఇలా తీసుకున్న వెంటనే ఆ డబ్బులతో అతను ఏం చేశారో తెలుసా? మన దేశంలో ఉన్న సెల్యులార్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ ఎయిర్టెల్ ఒక నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మార్చారు. అంటే టవర్స్ ని కూడా డెవలప్ చేశారు. ఇలా చేస్తూనే ఆ డబ్బులతోనే ఎరెక్షన్ అండ్ నోకియా అనే కంపెనీతో ఒక పార్ట్నర్షిప్ ఏర్పరచుకొని కస్టమర్స్ కి ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ని ఇవ్వాలి అని ఫోకస్ చేశారు. ఇలా మంచి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ని ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళ బిజినెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి కదా. అందుకే తనకి ఏదైతే డబ్బులు వచ్చాయో ఆ డబ్బులతో 1999లో ఈ ఎయిర్టెల్ కంపెనీ చాలా కంపెనీస్ ని అక్వైర్ చేసుకుంది. మన సౌత్ ఇండియాలో జేటీ హోల్డింగ్స్ అనే కంపెనీని అక్వైర్ చేసుకుని వాళ్ళకి ఏదైతే కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ బిజినెస్ ఉందో ఆ బిజినెస్ ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. అలా 2000 సంవత్సరంలో స్కై సెల్ కమ్యూనికేషన్ అనే కంపెనీని అక్వైర్ చేసుకుని చెన్నై బిజినెస్ ని అదుపులోకి తీసుకున్నారు. 2001లో స్పైస్ సెల్ అనే కంపెనీని అక్వైర్ చేసుకుని కోల్కతాలో ఉన్న వ్యాపారాన్ని తీసుకున్నారు. ఇలా తను ఏదైతే బిజినెస్ చేద్దామని కలలు కన్నారో అవన్నీ నిజమయ్యాయి. ఇతనికి ఇంత సక్సెస్ వచ్చింది కదా. ఇలా వచ్చిన ప్రతి లాభం కేవలం వ్యాపారానికి మాత్రమే కాదు, కొన్ని మంచి పనులు కూడా చేసేవారు. 2000లో ఈ సునీల్ మిత్తల్ గారు కొన్ని పల్లెటూరుల్లో ఎవరికి చదువు లేదు అని ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేయడం కోసం చాలా డబ్బుల్ని ఇన్వెస్ట్ కూడా చేశారు. అండ్ అలా ఇన్వెస్ట్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరికి చదువుని ఫ్రీగా అందించారు. అండ్ ఫైనల్ గా నెమ్మదిగా సౌత్ ఇండియాలో ఉన్న బిజినెస్ మొత్తాన్ని అతను గుప్పిట్లో పెట్టుకున్నారు. తనకి ఎటువంటి
కాంపిటేటర్స్ లేరు. కానీ అదే సమయంలో ఎయిర్టెల్ కి కాంపిటేటర్ గా గవర్నమెంట్ కి చెందిన బిఎస్ఎన్ఎల్ కంపెనీ అనేది వచ్చింది. 2000 సంవత్సరంలో ఈ బిఎస్ఎన్ఎల్ కంపెనీ ఎంటర్ అవ్వి మొబైల్ అండ్ ల్యాండ్ లైన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసింది. బిఎస్ఎన్ఎల్ కి గవర్నమెంట్ సపోర్ట్ ఉండడంతో ఫండింగ్ కి ఏ మాత్రం వెనకాడలేదు. ఇనిషియల్ గా ఎయిర్టెల్ కి ఫండింగ్ అనేది చాలా కష్టమయ్యేది. కానీ బిఎస్ఎన్ఎల్ కి అలా కాదు. బిఎస్ఎన్ఎల్ కి ఏ మాత్రం ఫండింగ్ కావాలి అన్నా ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉండేది కాబట్టి దేనికి ఏ మాత్రం వెనకాడలేదు. అండ్ అదే సమయంలో ఎయిర్టెల్ కి కొన్ని రెగ్యులేషన్ హర్డిల్స్ అండ్ ఫండింగ్ ఛాలెంజెస్ కూడా వచ్చాయి. ఆ ఫేస్ లో ఎయిర్టెల్ చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది. అదే సమయంలో బిఎస్ఎన్ఎల్ చాలా ఫాస్ట్ గా గ్రో అయింది. ఎంతలా గ్రో అయిందంటే పల్లెటూరులో ఉన్న వ్యక్తులు కూడా ఈ బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ ని యూజ్ చేస్తున్నంతగా. 2000 సంవత్సరం వరకు ఎయిర్టెల్ కి ఎటువంటి కాంపిటేటర్స్ లేరు. కానీ 2000 సంవత్సరం తర్వాత ఈ బిఎస్ఎన్ఎల్ రావడంతో జనాల మైండ్ లో కంపారిజన్ వచ్చింది. ఎయిర్టెల్ ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్, బిఎస్ఎన్ఎల్ తక్కువ ప్రైజే కదా, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ తో ఉన్నాయి కదా అని. మరి నేను ఎందుకు ఎక్కువ డబ్బులు పెట్టి ఎయిర్టెల్ వాడాలి, అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్న బిఎస్ఎన్ఎల్ ని యూజ్ చేస్తే బాగుంటుంది కదా అని ప్రతి ఒక్కరు బిఎస్ఎన్ఎల్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా నెమ్మదిగా బిఎస్ఎన్ఎల్ కూడా మంచి వ్యాపారమే కాదు, ప్రజలకి దానిపైన నమ్మకం కూడా వచ్చింది. ఇలా ఎయిర్టెల్ మొట్టమొదటిసారిగా ప్రజల నుంచి ట్రస్ట్ అనేది కోల్పోయి బిఎస్ఎన్ఎల్ వల్ల కొన్ని నష్టాలని చూడాల్సి వచ్చింది. కానీ ఆ రోజుల్లో బిఎస్ఎన్ఎల్ చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ టాప్ సర్వీస్ ప్రొవైడర్ గా మారాలి అనుకోవడం తప్పు కాదు, కానీ చాలా తక్కువ సమయంలోనే గ్రో అవ్వి నెంబర్ 1 పొజిషన్ తీసుకోవాలి అనుకోవడం రాంగ్. సో ఆ విధంగానే బిఎస్ఎన్ఎల్ గ్రో అవ్వాలి అనుకున్నది కాబట్టి తక్కువ సమయంలోనే వాళ్ళ నెట్వర్క్ ని ప్రొవైడ్ చేసేది. కానీ అంత తక్కువ టైంలో వాళ్ళు అలా గ్రో అవుతున్న సందర్భంలో వాళ్ళకి టెక్నాలజీ అనేది ఎయిర్టెల్ అంత కాకపోయినా కొంచెం తక్కువే ఉండేది. సో ఆ తక్కువ టెక్నాలజీ తోటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ని హ్యాండిల్ చేయడం వల్ల వాళ్ళ నెట్వర్క్ అనేది చాలా చోట్ల స్టేబుల్ గా ఉండేది కాదు, ఇన్స్టేబుల్ గా ఉండేది. బిఎస్ఎన్ఎల్ యొక్క ప్రైజెస్ అనేవి అఫోర్డబుల్ గానే ఉండేవి, కానీ వాళ్ళ నెట్వర్క్ అనేది ఇన్స్టేబుల్ గా ఉండడంతో చాలా మంది ప్రజలకి బిఎస్ఎన్ఎల్ పైన విసిగేసింది. ఎక్కువ మంది బిఎస్ఎన్ఎల్స్ వాడడం వల్ల వాళ్ళకి ఏవైతే కెపాసిటీస్ ఉన్నాయో దాని మీద ప్రెజర్స్ పడేవి. కాల్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ కాల్స్ అనేవి డిస్కనెక్ట్ అయ్యేవి. ఇలా చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు. దీనిని గమనించిన సునీల్ మిత్తల్ గారు వెంటనే రియాక్ట్ అవ్వి వాళ్ళ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని మరింత ఇంప్రూవ్ చేసి కొంత డబ్బుల్ని రేజ్ చేసి లేటెస్ట్ టెక్నాలజీగా అప్గ్రేడ్ చేసి ఒక క్యాంపెయిన్ ని స్టార్ట్ చేశారు. అదే కస్టమర్ ఫస్ట్ అప్రోచ్. ఇందులో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక 24/7 కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ ని తీసుకొచ్చిందే ఈ ఎయిర్టెల్. ఇది ఒక బిగ్ గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఎయిర్టెల్ వాడుతున్న వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ వాడుతున్న వాళ్ళలాగా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎయిర్టెల్ కస్టమర్స్ అలా కామ్ గా ఉండాల్సిన నీడ్ లేదని, ఏ ప్రాబ్లం వచ్చినా ఈ కస్టమర్ సపోర్ట్ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మీకు సొల్యూషన్ ఇస్తారు అని క్యాంపెయిన్ చేసేవారు. ఇది అతనికి చాలా పెద్ద బిగ్ చేంజ్ అనే చెప్పాలి. ఈ స్ట్రాటజీస్ తో తను ఏదైతే కలలు కన్నారో అది ఎక్కడ ఆగలేదు. తన వ్యాపారం మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వచ్చింది. అండ్ ఫైనల్ గా 2002లో భారతీయ ఎయిర్టెల్ కంపెనీ బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయింది. అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా ఇలా లిస్ట్ అయిన సమయంలో తనకి ఎక్కువ డబ్బులు అనేది వచ్చాయి. ఆ డబ్బులతో అతను ఎయిర్టెల్ కంపెనీని ఇండియా మొత్తం ఎక్స్పాండ్ చేయాలి అని స్కైసెల్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఆ కంపెనీలో 89.5% స్టేక్ ని బై చేశారు. హెక్సాకామ్ అనే కంపెనీని 68% అంటే 430 కోట్లు పెట్టి అక్వైర్ చేసుకున్నారు. అండ్ బిఎస్ఎన్ఎల్ కాంపిటీషన్ కి ఎయిర్టెల్ కాల్ రేట్స్ అనేవి తగ్గించింది. అండ్ ఎయిర్టెల్ కాల్స్ రేట్ ని తగ్గించడం ఒకటే కాదు, ఫాస్ట్ అండ్ స్టేబుల్ నెట్వర్క్ ఉండడంతో అండ్ మరీ ముఖ్యంగా తక్కువ రేట్స్ కే ఉండడంతో వాళ్ళ కస్టమర్ బేస్ ని చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఇన్ని కంపెనీలు కొంటూ ఇంత మంచి స్ట్రాటజీస్ వాడుతూ ఫైనల్ గా 2005లో ఎయిర్టెల్ అనేది ఇండియాలోని లార్జెస్ట్ మొబైల్ ఆపరేటర్ గా మారింది. ప్రతి రోజు అది గ్రో అవుతూనే ఉండేది. కానీ అదే సమయంలో వాళ్ళకి కొంతమంది కాంపిటేటర్స్ వచ్చారు, లైక్ రిలయన్స్, వోడాఫోన్, ఐడియా. ఇవన్నీ అదే సమయంలో మన ఇండియాలో ఎంటర్ అవ్వి అప్పటి వరకు ఏదైతే ఎయిర్టెల్ అండ్ బిఎస్ఎన్ఎల్ వ్యాపారం చేస్తున్నాయో వాళ్ళకి కాంపిటేటర్ గా మారారు. అప్పటికే చాలా స్ట్రాంగ్ కస్టమర్ బేస్ తో ఉండేది. అయినా కూడా ఎయిర్టెల్ కి ఈ కాంపిటేటర్స్ కొంచెం ప్రాబ్లమే ఉండేది. కానీ సునీల్ మిత్తల్ గారు దానిని ఏ మాత్రం పెద్ద ప్రాబ్లం గానే ఆలోచించేవారు కాదు. సో ఆ రోజుల్లో ఎయిర్టెల్ అనేది మన ఇండియాలో బిజినెస్ చేస్తుందో ఆ సమయంలో అతను కాంపిటేటర్స్ గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. అతను బిజినెస్ ఇంటర్నేషనల్ గా ఎక్స్పాండ్ చేద్దామని ఆలోచించారు. ఇలా ఆలోచిస్తున్న సమయంలో 2010లో ఆఫ్రికాకు చెందిన జైన్ టెక్నాలజీ అనే కంపెనీని అక్వైర్ చేసుకొని ఆఫ్రికా కాంటినెంట్ లో చాలా దేశాల్లో వాళ్ళ బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేశారు. ఇలా ఎయిర్టెల్ అనేది ఫైనల్ గా గ్లోబల్ టెలికాం ప్లేయర్ గా మారింది. వీళ్ళకి తెలియని ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఎయిర్టెల్ కంపెనీ ఏదైతే ఇండియాలో బిజినెస్ చేస్తుందో అది ఇండియా ప్రజలకు మాత్రమే సూటబుల్ అయ్యే స్ట్రాటజీస్. కానీ అదే స్ట్రాటజీస్ ఆఫ్రికాలో కూడా యూజ్ చేస్తే ఆ కస్టమర్ డైనమిక్స్ వేరు అండ్ వాళ్ళ మార్కెట్ వేరు. సో అందుకే దానిని గమనించిన ఈ సునీల్ మిత్తల్ గారు ప్లాన్స్ అనేవి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ గా మార్చి కొన్ని స్ట్రాటజీస్ పెట్టి ఫైనల్ గా అక్కడ కూడా మంచి వ్యాపారాన్ని చేసేవాళ్ళు. అండ్ మన ఇండియాకి వస్తే ఒకప్పుడు ఎయిర్టెల్ కి ఒక పెద్ద కాంపిటేటర్ గా అయిన బిఎస్ఎన్ఎల్ కంపెనీ మిగిలిన కంపెనీస్ తో కూడా కాంపిటీషన్ అనేది చాలా టఫ్ గా ఉండేది. సో అందుకే బిఎస్ఎన్ఎల్ కంపెనీ చాలా స్లోగా గ్రో అవ్వింది. దీనికి ముఖ్య కారణం వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రాపర్ గా డెవలప్ చేయకపోవడం. కానీ ఎవరు ఏమనుకున్నా భారతీయ ఎయిర్టెల్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు వాళ్ళ టెక్నాలజీని గ్రో చేస్తూ ఫైనల్ గా వాళ్ళ టెక్నాలజీని 4G గా అప్గ్రేడ్ చేశారు. సునీల్
మిత్తల్ గారు తీసుకున్న ప్రతి స్మాల్ డెసిషన్ వాళ్ళ కంపెనీలో చాలా పెద్ద ఇంపాక్ట్ వచ్చింది. అండ్ ఫైనల్ గా చాలా తక్కువ సమయంలోనే ఎయిర్టెల్ 4G సర్వీసెస్ స్టార్ట్ చేసింది. ఈ 4G సర్వీస్ స్టార్ట్ చేసిన కొత్తలో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఓన్లీ యాడ్ ఒక్కటే కాదు, ఒక ఇన్స్పిరేషనల్ గా కూడా ఉండేది. అండ్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ని కేవలం ఒక స్క్రిప్ట్ రూపంలోనే కాదు, సాంగ్స్ రూపంలో కూడా చేసేవాళ్ళు. ఇలా ఎయిర్టెల్ గుడ్ సర్వీసెస్, హై స్పీడ్ అండ్ కస్టమర్ సపోర్ట్ ఇవ్వడంతో చాలా క్విక్ గా గ్రో అయిపోయింది. కానీ ఇదంతా ఎంత తక్కువ సమయంలో అయ్యిందో తెలుసా? 2012 నుంచి 2016కే ఈ టెలికాం సెక్టర్ లో చాలా క్విక్ గ్రోత్ ని తీసుకొచ్చింది ఈ ఎయిర్టెల్. కానీ అంత తక్కువ సమయంలోనే ఇంత డెవలప్ చేసిన ఈ భారతీయ ఎయిర్టెల్ ఫైనల్ గా 2016లో చాలా పెద్ద లాస్ ని చూసింది. ఆ లాస్ మొత్తానికి గల కారణం జియో. 2016లో మన ఇండియాలో జియో అనేది లాంచ్ అయింది. చాలా తక్కువ సమయంలోనే 2G, 3G, 4G కి తీసుకొచ్చిన ఈ భారతీయ ఎయిర్టెల్ ఈ జియో వల్ల చాలా నష్టాలను చూసింది. ఇనిషియల్ గా జియో చాలా మంది కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం ఫ్రీగా అన్లిమిటెడ్ కాల్స్ అండ్ 4G ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేసింది ప్రతి కస్టమర్ కి. ఇలా ఫ్రీ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడంతో 170 రోజుల్లోనే 100 మిలియన్ సబ్స్క్రైబర్లని పొందింది ఈ జియో. ఇలా 170 రోజుల్లోనే 100 మిలియన్ కస్టమర్స్ ని తీసుకున్న ఈ కంపెనీ ఒక రికార్డ్ ని తీసుకొచ్చింది. ఫైనల్ గా 2016లో ఈ జియోకి ఎంత మంది కాంపిటేటర్స్ ఉండేవారో తెలుసా? 12 మంది. ఎయిర్సెల్, టెలినార్, టాటా ఇలా 12 మంది కాంపిటేటర్స్ ఉండేవాళ్ళు. కానీ జియో దెబ్బకి ఆ 12 కంపెనీలు ఎన్ని కంపెనీలుగా మారాయి తెలుసా? 4. బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఐడియా అండ్ వోడాఫోన్ అనేది నష్టాలను చూసి ఆ రెండు మర్జ్ అయిపోయి ఒక కంపెనీగా మారింది. అండ్ మనందరికీ తెలిసిందే ఈ జియో దెబ్బకి బిఎస్ఎన్ఎల్ కి నష్టాలే, వోడాఫోన్ ఐడియాకి నష్టాలే. ఈ జియో వల్ల 12 కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో అవన్నీ కలిపి ఒక్క కాంపిటేటర్ గానే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. జియో దెబ్బకి అన్ని కంపెనీలు మూతపడినా ఎయిర్టెల్ ఏదో ఒక విధంగా సర్వైవ్ అవుతూనే ఉంది. కస్టమర్ బేస్ ని ఏ మాత్రం పోగొట్టుకోలేదు. కానీ 2016-17కి వాళ్ళ 4th క్వార్టర్ రిజల్ట్స్ ని చూస్తే వాళ్ళకి దాదాపుగా 72% నష్టాలను చూశారు. అండ్ వాళ్ళు పోగొట్టుకున్నది కేవలం డబ్బులు ఒక్కటే కాదు, వాళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోయారు. కానీ ఎయిర్టెల్ టెక్నాలజీ కూడా బాగానే ఉండేది. ఎందుకంటే అప్పటి వరకు ఎవరైతే ఎయిర్టెల్ కి కాంపిటేటర్స్ ఉన్నారో లైక్ టెలినార్, టాటా, వీడియోకాన్ వాళ్ళందరూ టెక్నాలజీస్ ని వాళ్ళు అక్వైర్ చేసుకుని వాళ్ళ 4G స్పెక్ట్రమ్ ని మరింత స్ట్రాంగ్ గా చేసుకున్నారు. 2018 నాటికి ఎయిర్టెల్ 49 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని కోల్పోయింది. అండ్ చాలా మంది ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఆ టైంలో ఎయిర్టెల్ కి యాక్చువల్ సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబర్స్ కు ఉన్న నమ్మకాన్ని ఏ మాత్రం కోల్పోకుండా చాలా స్ట్రాటజీస్ ని యూజ్ చేశారు. 2020 ఆగస్ట్ నుంచి 2021 జాన్ వరకు ఎయిర్టెల్ అనేది 25 మిలియన్ సబ్స్క్రైబర్లు ని కోల్పోతే జియో కేవలం 10 మిలియన్ సబ్స్క్రైబర్లు మాత్రమే కోల్పోయింది. అంటే దాదాపుగా జియో కంటే ఎయిర్టెల్ 3 రెట్ల సబ్స్క్రైబర్స్ ని కోల్పోయింది. ఇలా ఎయిర్టెల్ ఎంత నష్టాలను చూసినా ఒక జియో లాంటి కంపెనీకి ఒక పెద్ద కాంపిటేటర్ గా నిలిచి ఇలా టెలికాం సర్వీసెస్ ఒక్కటే కాదు, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్, ఎయిర్ ఫైబర్, ఎక్స్ట్రీమ్ టీవీ ఫైబర్ ఇలా ఎయిర్టెల్ కి సంబంధించిన చాలా ఈకో సిస్టమ్ ప్రొడక్ట్స్ ని తీసుకువచ్చి ఫైనల్ గా సునీల్ మిత్తల్ గారు వాళ్ళ ఈకో సిస్టమ్ లోకి మన దేశంలో ఉన్న ప్రజలందరికీ నిలిచిపోయేలా ఈ రోజు టెలికాం సెక్టర్ లో ఒక లీడర్ గా నిలిచిపోయారు. మీకేం అర్థం అవుతుంది? ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అంటే డబ్బులు ఒకటే ఉంటే సరిపోతుందా, లేదా ఇంకా మరి ఏమైనా కావాలా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.